గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలుసుకుందామండి. నయనతార కేరళకు చెందిన దక్షిణ భారతీయ సినిమా నటి. నయనతార 1984 నవంబర్ 18న బెంగళూరులో పుట్టారు. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, వమన్ కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసి నయన్ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ మనసిత్ నక్కరే అనే సినిమాలో హీరోయిన్గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చారు. ముందు సినిమాల్లోకి వెళ్ళొద్దనుకున్నా కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకొని కెరీర్ ప్రారంభించింది నయనతార. ఆ తర్వాత విస్మయ, తుంబట్టు, తస్కర వీరన్, రాప్సకల్ వంటి సినిమాల్లో మోహన్ లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో నటించారు. తర్వాత తమిళంలో అయ్యా, చంద్రముఖి, గజని వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో చేసిన లక్ష్మి, భాస్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 2006లో రిలీజ్ అయిన ఈ వల్లభ సినిమాలు కుర్రకారుకు ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. తర్వాత అజిత్తో కలిసి చేసిన బిల్లా సినిమా ఆమెకు సెక్సీయెస్ట్ హీరోయిన్గా పేరు తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు నయన్. బాపు చిత్రం శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ సినిమాకి గాను ఫిలింఫేర్, నంది అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. నయనతార అసలు పేరు డయానా కురియన్. బెంగళూరులో జన్మించారు. నటి, సినీ నిర్మాత, మోడల్, టీవీ వ్యాఖ్యాత. 2003 నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు. సినిమాలే కాదు, వ్యక్తిగత విషయాల్లోనూ వార్తల్లో నిలిచారు నయనతార. మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టరు తన సహనటుడు అయిన సింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే కొద్ది రోజుల తర్వాత నయన్ తాను సింబుతో విడిపోయినట్లు వెల్లడించింది. ఆయన సినిమాల్లో తానిక నటించనను తేల్చి చెప్పేసింది. తర్వాత విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. పెళ్లి కోసం సినిమా కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టింది నయన్. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. సీరియస్ క్రిస్టియన్ అయిన ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించారు. ఆమె తమిళంలో నిర్మించిన కూళంగల్ సెబెల్స్ సినిమా 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారతదేశం తరపున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీ అందుకుంది. నయనతార వివాహం నటుడు మరియు దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్తో 2022 జూన్ 9న మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్లో జరిగింది. వీరి వివాహానికి రజనీకాంత్, అజిత్, షారుఖ్ ఖాన్, బోనీ కపూర్, దర్శకుడు అట్లీ, రాధికా శరత్ కుమార్, విజయ్ సేతుపతి, కార్తీ తదితరులు హాజరయ్యారు. నయన్ విఘ్నేష్ల నిశ్చితార్థం 2021 మార్చి 25న జరిగింది. వీరికి సరోగసి ద్వారా ఈ దంపతులకు 2 మగ కవల పిల్లలు జన్మించారు. వారి పేర్లు ఉయిర్, ఒలగం అని పేర్లు పెట్టుకున్నారు. 2011లో శ్రీరామరాజ్యంలో సీతగా నటించినందుకు గాను నంది ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. మళ్ళీ అదే సినిమాకు సైమా అవార్డు కూడా లభించింది. భారతీయ సినీ నటి మరియు చిత్ర నిర్మాత నయనతార తమిళం, తెలుగు, మలయాళం మరియు హిందీ చిత్రాల్లో నటించారు. ఆమెను సౌత్ ఇండియన్ సినిమా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. 2003లో సత్యన్ అంతికాడ్ యొక్క మలయాళ చిత్రం మనసు నక్కర్ తొలిసారిగా నటించింది. విజయం తర్వాత ఆమె మలయాళ పరిశ్రమలో ప్రముఖ తారగా మారారు. ఆమె మరుసటి సంవత్సరం మరో 2 మలయాళ చిత్రాలను చేశారు. షాజీ కైలాస్, నట్టు రాజవు మరియు షాజిల్ యొక్క సైకలాజికల్ థ్రిల్లర్ విస్మయ తుంబతు
మలయాళం కాని చిత్రంలో నయనతార మొదటిసారిగా కనిపించింది 2005లో విడుదలైన హరి యొక్క తమిళ చిత్రం అయ్యా. ఈ చిత్రం షూటింగ్లో ఉండగా దాని దర్శకుడు పి. వాసు భార్య మనసు నక్కరేను చూసి సిఫారసు చేయడంతో ఆమె మరో తమిళ చిత్రం చంద్రముఖిలో నటించారు. ఆమె ఈ చిత్రం థియేటర్లలో 100 రోజులకు పైగా నడిచింది. చివరికి నయనతారను తమిళ సినిమాలో అత్యధికంగా కోరిన నటిగా మార్చబడ్డారు. నయనతార 2006లో లక్ష్మి సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత అదే సంవత్సరం బాస్ అనే మరో తెలుగు సినిమాలో నటించారు. ఆమె ఆ సంవత్సరం 4 తమిళ చిత్రాల్లో కనిపించింది. కాల్వనిన్ కాదలి, వల్లవన్, తలైమగన్ మరియు బిల్లాలో తన నటనకు నయనతార మంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం విజయం సిఫీని తమిళ సినిమా గ్లామర్ క్వీన్గా అభివర్ణించింది. ఆమె 2008లో విడుదలైన యారది నీ మోహిని ఆ సంవత్సరంలో ప్రధాన నటిగా ఆమె సాధించిన ఏకైక విజయవంతమైన చిత్రం. 2009లో ఆమె 3 చిత్రాలు విడుదలయ్యాయి. విల్లు, ఆంజనేయులు మరియు అధవన్. ఆంజనేయుల్లో రవితేజ పక్కన హీరోయిన్గా నటించింది. ఆమె కథానాయికగా నటించిన ఆమె విడుదలైన వాణిజ్యపరమైన విజయాలు సాధించాయి. ఆమె 4 దక్షిణాది భాషల్లో 5 బాక్సాఫీస్ హిట్లను సాధించింది. తెలుగు నుంచి అదర్స్, మలయాళం నుంచి బాడీగార్డ్, తెలుగు నుంచి సింహ, తమిళం నుంచి బాస్ ఎంగిరా భాస్కరన్ మరియు ఆమె కన్నడ చలనచిత్రం సూపర్. ఇది కన్నడ సినిమాలో మొదటి మరియు ఏకైక ప్రదర్శనగా గుర్తించబడింది. సింహ, బాస్, ఎంగిర భాస్కరన్ మరియు సూపర్లలో ఆమె చేసిన నటనకు గాను ఆయా భాషల్లో ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు ఆమెకు ప్రతిపాదనలు వచ్చాయి. 2011లో నయనతార శ్రీరామరాజ్యంలో సీత పాత్రను పోషించారు. ఇతిహాసం రామాయణంలోని ఒక ఎపిసోడ్ ఆధారంగా ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. కృష్ణం వందే జగద్గురుంలో ఆమె నటనకు ఆమె అదే ప్రతిపాదన మరో ప్రతిపాదన కూడా లభించింది. రాజా రాణి, నానుం రౌడీదాన్ మరియు అరం ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఇరుముగన్ కోసం నామినేట్ చేయబడ్డారు. దక్షిణ భారత పరిశ్రమలో ప్రధాన స్రవంతిలో మహిళా ప్రధాన చిత్రాలను రూపొందించినందుకు గాను ఆమె గుర్తింపు పొందారు. మాయా, పుతియా నియమం, అరం, కొలమారవు కోకిల, ఇమక్కై నోడిగెల్, మూకుతి అమ్మాన్, నేత్రికన్ వంటి వాణిజ్యపరమైన మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన మహిళా ప్రధాన చిత్రాల్లో ఆమె నటించారు. ఆమె రప్పక్కల్, వల్లవన్, లక్ష్మి, అధవాన్, కృష్ణవందే జగద్గురు, ప్రారంభం, నానుం రౌడీదాన్, తని ఒరువన్ వివిధ పాత్రలకు కూడా ప్రసిద్ధి పొందారు. వెలక్కైరన్, జయసింహ, కోల మావు కోకిల, ఇమక్కై నొడిగెల్, విశ్వాసం, లవ్ యాక్షన్ డ్రామా, సైరా నరసింహారెడ్డి, బిగిల్, ముకుతి అమ్మాన్, నిజాల్, అన్నాత్తే, కుత్తువాకుల, రెండు కాదల్ మరియు గాడ్ ఫాదర్. 2022లో నయనతార అత్యధిక వసూలు రాబట్టిన చిత్రం జవాన్ 2023లో వచ్చింది. ఇది ఆమె హిందీ సినిమాల్లో ప్రవేశించారు. నయనతార నిర్మాతగా మారి నేట్రికన్, రాఖీ, కూజాంగల్ అంటే గులకరాళ్ళు, కాతు ఆకుల, రెండు కాదల్, కనెక్ట్ చేయండి, శుభయాత్ర అది గుజరాతీలో, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మిగతాయన్ని తమిళ చిత్రాలు నిర్మించారు. అయితే తాజాగా నయనతార తన లవ్ ఫెయిల్యూర్స్ విషయమై స్పందిస్తూ కాస్త ఆవేదన చెందారు. నమ్మకం లేని చోట ప్రేమ నిలవదని చెబుతూ తన ప్రేమ విఫలం కావడానికి ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడమే కారణమని కుండబద్దలు కొట్టేసింది. నమ్మకం లేకుండా కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మంచిదని, వారితో బంధాన్ని బ్రేకప్ చేసుకున్నానని నయన్ చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో తాను ఎంతో బాధ అనుభవించానని తనకు మాత్రమే తెలుసునని చెప్పారు నయన్. ఆ బాధ నుంచి బయటకు రావటానికి తనకు చాలా కాలమే పట్టిందని, సినిమాలే తనను తిరిగి మనిషిని చేశాయని ఆమె తెలిపారు. అభిమానులు ఎప్పుడూ తన వెన్నంటే ఉన్నారని నయనతార చెప్పారు.
ఇకపోతే ప్రస్తుతం నయనతార విఘ్నేష్ శివన్తో చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. సౌత్లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ నయనతార ఓవర్ నైట్లో నయనకు ఈ స్టార్డమ్ సొంతం కాలేదు. తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ మెరుపులు మెరిపించిన, చీరకట్లో కనిపించిన, లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించిన అది నయనతారకు మాత్రమే సాధ్యం. స్టార్ హీరోల సినిమాల తరహాలో నయనతార లేడీ ఓరియంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించాయి. 35 ఏళ్ల వయసులో కూడా నయన్ వన్నెతరగని అందంతో మెరిసిపోతున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా నయన్ తన దారిలో తాను పయనిస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా నేను నోరు మెదపలేదు. దేనితోనూ చాలామంది ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు. నా గురించి తప్పుగా రాశారు అని నయనతార చెప్పుకొచ్చారు. ఆ డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది అని చెప్పారు. నయనతార విఘ్నేష్ శివన్ దంపతులు కమల పిల్లలకు తల్లిదండ్రులై మంచి ఆనందంలో ఉన్నారు. అయితే వీరి ఆనందం నిలవకుండానే అసలు సరోగసి ద్వారా పిల్లలను కనడం ఏమిటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు అప్పట్లో వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఈ జంట తాము సరోగసి ద్వారా పిల్లలను కన్నామన్న విషయాన్ని కూడా నేరుగా ప్రకటించలేదు. కానీ పెళ్ళైన 4 నెలల్లోపే పిల్లలను కనడంతో వీరు సరోగసి ద్వారానే పిల్లల్ని కని ఉంటారనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. గతంలో మంచులక్ష్మి, ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కరణ్ జోహర్ వంటి వారు కూడా సరోగసి ద్వారా పిల్లలను కన్నారు. అయితే నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలు పాటించారా లేదా అన్న విషయంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. పిల్లలు పుట్టినప్పుడు విఘ్నేష్ శివనే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నేను అమ్మ నాన్నగా మారాం. మాకు కమల మగపిల్లలు పుట్టారు. మా అందరి ప్రార్థనలు, మా పూర్వీకుల దీవెనలు అన్నీ మంచి అభివ్యక్తులతో కలిపి మాకు 2 ఆశీర్వాదం పొందిన శిశువుల రూపంలో గెట్ టుగెదర్గా వచ్చారు. మా కోసం మీ అందరి ఆశీస్సులు కావాలి. వీర్ ఉలగం అని రాశారు. ఆ ఏడాది జూన్లో నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్నారు. కాబట్టి నయనతార ప్రెగ్నెన్సీని మోస్తున్నట్టు ఎక్కడా కనిపించకపోవడంతో ఈ ప్రకటన అభిమానులను షాక్ గురి చేసింది. విఘ్నేష్ దాని గురించి ప్రస్తావించినప్పటికీ ఈ జంట సరోగసి ద్వారా పిల్లలను స్వాగతించారని అందరూ తెలుసుకున్నారు. నయనతార తన కమల పిల్లలకు వీర్ అండ్ ఉలగం అనే పేర్లు పెట్టారు. ఇప్పుడు ఆ పిల్లలతో సమయం గడుపుతూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. చాలా సెలెక్టెడ్గా మూవీస్ సెలెక్ట్ చేసుకుంటూ అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కొనసాగుతున్నారు. ఆవిడ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్గా నిలుస్తున్నాయి. అవి ఓటీటీలో కూడా విడుదలయ్యి అందరినీ ఆకర్షిస్తున్నాయి. నయనతార మన తెలుగులో అగ్రనటులందరి సరసన నటించారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, నాగేశ్వరరావు గారు వాల్మీకి పాత్ర పోషిస్తే శ్రీరామరాజ్యంలో సీతమ్మ పాత్ర నయనతార పోషించారు. చాలా అద్భుతంగా నటించారు ఆ చిత్రంలో. ఆ చిత్రం చాలా హిట్ అయింది. ఆ సినిమాలోని పాటలు కూడా చాలా బాగుంటాయి. నయనతార మొదటగా తెలుగు సినిమా లక్ష్మి సినిమా ద్వారా వెంకటేష్ హీరోగా నటించిన ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యారు తెలుగు ఇండస్ట్రీకి. ఆవిడ నటించిన సినిమాలన్నీ తెలుగులో అన్ని హిట్స్ సాధించాయి. తమిళ సినిమాలో కూడా మన తెలుగులోకి అనువాదమయ్యి ఆ చిత్రాలు కూడా మంచి హిట్స్ సాధించాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.